కింద నుంచి సర్ప్రైజ్ హ్యాపీ వెడ్డింగ్ బ్రో. ఇవాళ మనం హెయిర్ వాష్ చేసుకోబోతున్నాం. చేయాలి శివ, నువ్వు రెడీయా? మరి కనమా ఇదిగో మేము ఒక 30 minutesలో స్టార్ట్ అవ్వాలి. అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తావా? టెంపరేచర్ ఏమో 11 degrees ఉందంట. చలుందా? 11 degrees అంటే చల్లగానే ఉండిద్దిరా బుజ్జి. నాకు తెలియదులే కన్నా, మీరంటే యుఎస్ఏ వాళ్ళు, మేము ఇండియా వాళ్ళం. ఒకసారి ఈ కలెక్షన్ చూసి చెప్తావా ఏది వేసుకోవచ్చో? ఇప్పటి వరకు నువ్వు ఏమేయలేదు వింటర్ కలెక్షన్ లో నేను పంపించిన వాటిలో. నువ్వు పంపించినవి ఏయటం కాదు, షెడ్కి వెళ్ళిపోయినాయి కూడా, కొన్ని చెత్త కుప్పలకు కూడా వెళ్ళిపోయినాయి. అయితే ఆ బ్లూ ఉంది చూడు, తిప్పు దట్ బ్లూ పైన రా, పైన ఈ బ్లూ షర్టా పక్కన నీకేం కనిపిస్తుంది? ఇటు లెఫ్ట్ 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 ఇదా? యా. అరే ఆ డ్రెస్ లో నేను బాగోనరా కన్నమ్మా. ఇది ట్రై చేయనా? ఇది చూడు, అదే అంటున్నా. బ్లాక్ వేసుకుని ఇది వేసుకుంటానన్నా, సూపర్ ఉంటుంది యాక్చువల్లీ. రెడీయా? ఇన్ 3, 2, 1. ఎలా ఉంది? బాగుందా? కళ్యాణి ఎట్లుంది? ఒకసారి ఇక్కడ బాగుందా? బ్లూ బాలే కింద. మొహమేంట్రా అలా పెట్టు, బ్లూ బాలేదా? కింద బ్లూ బాల మరేం బాగుంటుంది? బీజేయి మళ్ళా. ఇదేనా? సరే చూడు, ఒక్క నిమిషం చేంజ్ చేసుకొస్తాను. ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుంది. నీకు నచ్చిందా? బాగుంది. ఈ లేరింగ్ సెట్ అయిందా? నీకు నచ్చిందా? యాక్చువల్లీ బాగానే ఉందన్నా, బాగుంది. బాగుంది. ఓకే డన్, చలో బై. అక్కడ కూర్చుంది మా వాళ్ళే, కాఫీ కోసం ఆగాం. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంకా క్లారిటీ లేదు, బట్ ఏదో రామెన్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం, కానీ ఆ ప్లేస్ నేమ్ ఏంటో ఇంకా ఎగ్జాక్ట్లీ మాకు తెలీదు. సో శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ దగ్గర మాకు పార్కింగ్ దొరకలేదు, అందుకే స్పాట్కి వెళ్ళిపోతున్నాం. ఏమన్నా చెప్పాలా శివ? చెప్పు. ఏం లేదు బా. ఇంకో తిను మా చెల్లి తేజు. సో తిను సిఎస్యూ ఈస్ట్ వేలో చదువుతున్నాం కదా. ఒకవేళ సిఎస్యూలో ఈస్ట్ వేలో జాయిన్ అవ్వకపోయి ఉంటే ఇక్కడ ఎస్ఎఫ్ఎస్యూలో జాయిన్ అయ్యారు, అందుకని చూద్దామని వచ్చాము. ఇప్పుడు అదంతా వీడియోలో పెడతారు, చూసుకో. బాగుంటది కదా. సో ఈవినింగ్ మనం ఈస్ట్ బే కూడా వెళ్తాము, చూపిస్తా అప్పుడు ఒకసారి అక్కడ ఎలా ఉండిద్దో. ఇవే కదా రెడ్ వుడ్ అని ఇందాక శివ నువ్వు. ఇప్పుడు మనం వెళ్ళేది జాజీకా? అదేం ప్లేస్ బ్రో? అది రామెన్ కాదా? దట్స్ బ్రంచ్ ప్లేస్. ఫ్రెంచ్ ఫుడ్. ఫ్రెంచ్ ఫుడ్. ఓకే, థ్యాంక్ యూ. శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రాబ్లం ఏంటంటే వీకెండ్ వచ్చామంటే మాత్రం పార్కింగ్ అస్సలు దొరకదు. సో వీ షుడ్ మేక్ ష్యూర్ 1 mile సరౌండింగ్లో ఉన్నప్పుడు మనం పార్కింగ్ సెర్చ్ చేసుకోవాలి. మనకి ఇంకా పార్కింగ్ దొరకలే కదా. అక్కడ మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. మేము 5 people వచ్చాం, ఇందువేలో ఇంకో 5 people వస్తున్నారు. వాళ్ళకి పార్కింగ్ దొరకలేదు. చెప్పాను కదా, పార్కింగ్ చాలా ప్రాబ్లం ఇక్కడ, అందుకే మేము ఆ స్పాట్ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళు వచ్చారు. దే యు గో. బ్రో ఇందాక నుంచి ఆ వేలు ఏదో అలాగే చూస్తున్నాం, ఏమైంది అక్కడ? బ్రో ఇది నెయిల్స్ చేయించుకున్నాను బ్రో నేను. యా
సో ఇది నేను బయట చేయించుకున్నాను. ఒక్క నిమిషం ఉండు. ఎంత అయింది? ఇది $100 ఏంటి? $100 ఏంటి బ్రో? $100 అంటే నేను ఆల్మోస్ట్ 1 month బతికేస్తాను కదా ఇండియాలో. కోర్స్ నా బర్త్డే వస్తుంది, సో అన్నీ కలిపేసి. ఓ బర్త్డే కోసం $100 ఏంటి బ్రో? $1 million కూడా ఖర్చు పెట్టచ్చు. వెయిటింగ్ టైం ఎంత అంటే శిరీష్? ఓన్లీ బేకన్ ఉంది ఇందులో. చికెన్ లేదు. అవునా? చికెన్ యాపిల్ సాస్ ఇది ఒకటి. మెనూ కార్డు ఇవ్వు. ఇక్కడ క్యూ చూస్తే చాలా పెద్దగా ఉంది కానీ ఐటమ్స్ నిజంగా నువ్వు చెప్పినట్టు పెద్ద లేవు బ్రో. ఇది చూస్తే వీళ్ళకి వెజిటేరియన్ అంటే ఏంటో తెలిసినట్టే లేదే. బాయ్. అయితే లొకేషన్ మారింది, లెట్స్ గో. అయితే మేము ఒకటి ప్లాన్ చేసాం, వర్కౌట్ అవ్వలేదు ఏది. సో దాని నియర్ బై ఉన్న ప్లేస్కి వచ్చాం. ఈ ప్లేస్ పేరు ఏంటి బ్రో? క్రిప్స్ అండ్ కోల్. క్రిప్స్ ఆన్ కోల్. ఏంటి బ్రో దీనంగా చదివేస్తున్నావా? బ్రో చూస్తున్నా మెనూలో ఏం తీసుకోవాలి అని చెప్పి. చూస్తున్నావా? ఇంకేమీ లేదా? ఓన్లీ క్యారెట్స్ ఉన్నాయి అంతేనా? బాగుంది యాక్చువల్లీ మన డిష్లో వచ్చేసింది. మా వాళ్ళు సర్ప్రైజ్ చేశారు. ఇది ఎలా వాళ్ళు అర్థం కాక కింద నుంచి పాస్ చేసుకుంటూ వచ్చి నా చేతికి ఇచ్చారు. ఇది ఐ థింక్ ఆల్రెడీ క్లిప్ చూసి ఉంటారు కదా. లెట్ మీ ఓపెన్ దిస్. రెండు చెందుకు తీసుకున్నారా? ఆ రెండింటిలో ఏదో బ్రో ఒక్క నిమిషం. ఒకవేళ నేను రాకపోయింటే ఏం చేసేవాళ్ళు? అసలు ప్లాన్ చేస్తే నేను రావాలి. రాకపోతే మేము రాకపోయేవాళ్ళం. ప్లాన్ క్యాన్సిల్ చేసేవాళ్ళ? నీకోసమని వచ్చాము. కొంచెం హార్ట్కి హెవీ అవుతుంది బ్రో. క్లబ్ ఉంది, తన దగ్గర ఓన్లీ స్పేడ్స్ ఉంది. చెప్తా. ఇప్పుడు దాకా మేము గేమ్స్ ఆడాం. శివ మన ఫస్ట్ ఆడిన గేమ్ పేరు ఏంటి? సో ఫస్ట్ టైం మేము గేమ్ ఆఫ్ స్పేడ్స్ ఆడాము. అండ్ దెన్ ఎక్స్ప్లోడింగ్ కిటన్స్ ఆడాము ఇప్పుడు దాకా. ఐ థింక్ కొంచెం వాకింగ్ చేసి మేబీ ఇంటికి వెళ్తామేమో. రెడీయా? అక్కడ కొంచెం వెనకాలకి వెళ్ళాలి ఇంకొంచెం. గర్ల్స్ బాయ్సా? యాక్చువల్లీ మేము గిరడలికి వచ్చాం. సో ఇక్కడ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి. వీళ్ళు ఒక ఫ్రీ చాక్లెట్ కూడా ఇస్తారు, వెళ్ళి గ్రాబ్ చేసుకోవచ్చు కూడా. పది తెచ్చుకుందాం. Here it is. బాగుంది.
తేజుని డ్రాప్ చేయడానికి సిఎస్యూ ఈస్ట్ బే వచ్చాం. ఒక వ్యూ పాయింట్ చూపిస్తాను ఇప్పుడు. బాగుంది కదా. బాయ్ తేజు. టైం 9:30 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చాం. సో చందుకు కాల్ చేసి చూపిద్దామంటే తనకి లీడర్షిప్ మీటింగ్ ఉంది. సో లేచాక చూపించాలి తనకి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సర్ప్రైజ్. రీసెంట్గా ఇప్పుడు డిస్కషన్ వచ్చింది కానీ బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బట్ ఐ డోంట్ నో, హానెస్ట్లీ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దిస్, బట్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ కవర్లు అంతే. మీ దగ్గర ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, చూస్తాను. సరేనా? ఉన్నా మరి. చలో అయితే బాయ్.